మన మాటలు ఎలాగ ఉండాలంటే అందరూ మాట్లాడుతున్న అపవిత్రమైన మాటలు ఏవండి వ్యర్థమైన మాటలు మన నోట్లోంచి రాకూడదు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. మాట్లాడితే దైవికమైన మాటలు మాట్లాడితే నీ జీవితానికి విలువ వస్తుంది. భక్తి కలిగిన మాటలు మాట్లాడితే మీ జీవితానికి విలువ వస్తుంది. దేవుని మాటలు మాట్లాడితే దేవుడు ఇంకా మీ జీవితాన్ని విలువైనదిగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. వ్యర్థమైన ప్రవర్తన అని చెబుతూ రెండు విషయాలే నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటిది యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా నువ్వు చూచావే యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించటం చాలదా? వారు దేశాన్ని బలాత్కారముతో నింపుచు నాకు కోపం పుట్టిస్తున్నారు. తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టిస్తున్నారు. ఈ మాట వినండి. దేవునికి కోపం పుట్టించే ఒక ప్రవర్తన, అది వ్యర్థమైన ప్రవర్తన. తీగే ముక్కునకు పెట్టుచు నాకు మరీ ఎక్కువ కోపం పుట్టిస్తున్నారు. దేశాన్ని బలాత్కారంతో నింపేసి చాలదా? వారు నాకు ఇష్టం లేని అసహ్యమైన కార్యములు చేస్తున్నారు, ఇది చాలదనుకుని ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నారు. ఏంటనంటే తీగే ముక్కునకు పెట్టుచు. మీ ముక్కు గురించి మీ ముక్కు గురించి దేవునికి కోపం వస్తుందనే సంగతి మర్చిపోతున్నారు. మీరు కోపం రప్పించే వాళ్ళమే కానీ దేవునికి కోపం రప్పించే వాళ్ళమే కానీ దేవునికి మన పట్ల సంతోషం ఉండదు. కనుక మీకు ఏమైనా ఈ మాట వింటూ ఉండగానే ఏమైనా సమర్పణ వస్తే వెంటనే తీసేయండి. అది దానివల్ల మీ అందమేమి పెరగదు. స్తోత్రం. అందమేమి పెరగదు సరికదా, మీకు ముక్కు రంధ్రం పెద్దదైపోతూ ఉంటుంది రోజు రోజుకి. దానివల్ల మన అందం పెరగకపోగా ఇంకా కొన్నిసార్లు ముఖం అసహ్యంగా కనబడుతుంది. తెలుసా ఎలా కనబడుతుంది? అసహ్యంగా కనబడుతుంది. దేవునికి కోపం పుట్టించే ఈ ప్రవర్తనలో మనం మారు మనసు పొందాలి. స్తోత్రం. ఏం పొందాలి? ముక్కునకు తీగ తగిలించి దేవునికి మీరేం చేస్తున్నారని అంటే కోపం పుట్టిస్తున్నారు. నాకు కోపం వస్తుంది అనుకుంటారేమో, నాకేం కోపం రాదు. మీ ముక్కును పాడు చేసుకోవటం వల్ల నాకేం కోపం? స్తోత్రం. కనుక ఈ విషయంలో మీరు మారు మనసు పొందాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామనంటే ఇది భయంకరమైన పాపమేం కాదనుకుంటారేమో, కానీ దేవునికి కోపం వచ్చే పని అది. దేవునికి కోపం వచ్చే పని. దేవునికి కోపం పుట్టించే ఈ పని చేస్తూ ఎలాగను దేవుని ఆరాధించగలుగుతాం? మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ముఖం చూడగానే ఆయన సంతోషపడేటట్టుగా ఉండాలి మన ప్రవర్తన. హల్లెలూయా. మనుషులు సంతోషపడేటట్టుగా కాదు. ఎలాంటి అలంకరణ కావాలో కూడా బైబిల్లో నేను మీకు చూపిస్తాను. ఊరకనే మాటలు చెప్పడం కాదు. దేవుడు కోరుకుంటున్న అలంకరణ ఏంటో చెప్తాను నేను. మనుషులు కోరుకుంటుంది మన ముక్కు, చెవి, మన చేతులు, కాళ్ళు, ఇవన్నీ మనుషులకు కావాలి. ఇంకొకటి సాతానుకు కావాలి. స్తోత్రం. ఎవరికి కావాలి మీకు తెలుసా? సాతాన్ని పూజించేవాళ్ళు, అపవాదిని ఆరాధించేవాళ్ళు, వాళ్ళు గంతులేస్తే ఏం శబ్దాలు వస్తాయి? గల్లు గల్లుమని శబ్దాలు రావండి. వాళ్ళని ఆరాధించే వాళ్ళు కోరుకునే ఆ ప్రవర్తనది. మరి దేవుని ఆరాధించే నీ ప్రవర్తన ఎలాగ ఉండాలంటే మన శబ్దం దేవుని సన్నిధిలో వినబడాలి, కానీ ఇంక ఈ లోకంలో ఎవరికి మన శబ్దం వినబడకూడదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తాను. పేతురు పత్రికలోనే మొదటి పత్రిక 3వ అధ్యాయం 3, 4 వచనాలు చదవండి.
జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, అలాంటి వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండకుండా, ఈ మాట వినండి, సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన అలంకారం మీకు ఉండాలి. స్తోత్రం. మన ప్రవర్తన మారకపోతే దేవుని దృష్టికి విలువ లేని వారమే. విలువ లేని వస్తువులు ఇంట్లో చాలా ఉంటాయి, వాటి వల్ల ఉపయోగం ఉండదు, విలువ ఉండదు. కొంతమంది ఉంచుకోలేక పడేయలేక పక్కనెట్టు వదిలేస్తారు కొన్ని వస్తువులు. అది సొట్లాడిపోయి రంధ్రమడిపోయి ఎందుకు ఉపయోగపడదు. నీళ్ళు ఎత్తినేం కారిపోతుంటది, లేకపోతే బూడిదేసినా కానీ అది బూడిద ఎత్తుకెళ్ళడానికి కూడా పనికిరాదు. పాపం పడేయడానికి ఇష్టం లేక పక్కనెట్టు వదిలేస్తారు. అలాగనే దేవుడు మనల్ని కొన్నిసార్లు కనికరంతో అలాగా చూస్తూ ఉంటున్నాడు, కానీ మనము దేవుని దృష్టికి విలువైన అలంకారం ఏం లేదు. మనకి దేవుని దృష్టికి ఏ అలంకారం లేదు, విలువైన అలంకారం లేదు. ఆయనకు కావలసింది ఈ పైన కనబడే డంబము డాంబికం కాదు, అంగులు ఆర్భాటాలు కాదు, సాధువైన మృదువైన అక్షయమైన అలంకారం. దాన్ని ఎవ్వరు తీయలేరండి. ఆ అలంకారం దేవునికి కావాలట. స్తోత్రం. బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ధరించుకోవటం. వస్త్రాలు అంటే రకరకాల బట్టలు. ఇది కాదంట దేవుడు కోరుకునేది. సాధువైన వారిగా మనం మారిపోవాలి. స్తోత్రం. మన ప్రవర్తన ఎలాగైపోవాలంటే మృదువైనదిగా మారిపోవాలి. అది దేవుని దృష్టికి విలువైనదట. పితృపారంపర్యంగా మీకు ఒకవేళ ఈ సాధువైన గుణము మృదువైన గుణము రాలేదు, దేవుని వాక్యం విన్న తర్వాత అయినా మన ప్రవర్తనలో మార్పు వచ్చేయాలి. ఆ గుణాన్ని మనం సంపాదించుకోవాలి. స్తోత్రం. చెప్పాలి ఒకసారి హల్లెలూయా. ఏమండి, ఇలాగున ఈ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టకపోతే మన జీవితాలలో అభివృద్ధి అనేది ఉండదు. అందుకనే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుతుంటే, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఈ వాక్యం బోధించబడిన తర్వాత కూడా ఇంకా నువ్వు దాచిపెట్టుకుంటుంటే నీ ప్రవర్తన వ్యర్థమైన ప్రవర్తన, వద్దు వదిలే అని చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు అలాగే ప్రవర్తిస్తుంటే నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. నువ్వు ప్రార్థన చేద్దాం అనుకుంటావు, ప్రార్థనకు వచ్చేద్దాం అనుకుంటావు, దేవునిలో బాగా ఉందాం అనుకుంటావు, దేవునితో బాగా కాలం గడుపుదాం అనుకుంటావు, కానీ నీ వల్ల కానే కాదు. దేవునితో నీకున్న సంబంధం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. దేవుని దగ్గరకు వచ్చేసరికి అన్ని విషయాల్లో బాగా ఉండొచ్చు గాక, దేవుని విషయం వచ్చేసరికి దేవుడేమో లోపల ఉంటాడు, నువ్వేమో గేటు బయటే ఉంటుంటావు. ఎందుకనంటే నీ ప్రవర్తన దేవునికి నిన్ను దూరంగానే చేస్తుంది, కానీ దేవుని ముఖాన్ని నీకు చాటే చేస్తుంది, కానీ దేవునికి నువ్వు ఎప్పటికీ దగ్గర కాలేవు. అతిక్రమములను దాచిపెట్టేవారు వర్ధిల్లరు. వర్ధిల్లటం అని అంటే ఈ లోక సంబంధమైన ధనము ధాన్యము వెండి బంగారం అని అనుకుంటారేమో మనుషులు. అది ఉండొచ్చు పోవచ్చు, దానికి గ్యారెంటీ మాత్రం లేదు. మన పూర్వీకులు ఎవరో చెప్పారు ఒకసారి, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ధనం అనేది ఈరోజు నీ చేతిలో ఉంటుంది, రేపు పొద్దున్న అది ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది ఎవరికి తెలియదు. నువ్వు సంపాదించిన రూపాయి నీ చేతిలోనే ఖచ్చితంగా ఉంటుందని చెప్పడానికి అసలు గ్యారంటీ ఎక్కడ లేదు. ఈ రోజున చేతి నిండా డబ్బులు ఉన్నాయి కనుక ఎప్పటికీ అలాగే ఉంటావని చెప్పడానికి కూడా గ్యారంటీ లేదు. ఏ రోజున ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో నీకు తెలియదు. ఆ మధ్యన కేరళలో ఏమంటే వరదలు వచ్చేసాయి. వరదలు వచ్చేస్తే ఆ ప్రాంతంలోనట ఏమండి భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటాయి కదా, దస్తావేజులు, అవి డబ్బు వారికి విలువైన వస్తువులు అన్నీ మొత్తం ఇల్లు వాకిలి అంత బురదతో నిండిపోయిందండి. ఈ డాక్యుమెంట్లన్నీ బురదలో ఉండిపోయాయట.
ఆ మధ్యన వార్తల్లో మీరు చూస్తే ఏడుచ్చారు జనాలు. అదంతా బురద బురద అయిపోతే, ఏమండి ఇది నా భూమి అని చెప్పుకోవటానికి వారికి ఆధారాలు లేకుండా అయిపోయింది. దస్తావేజులన్నీ బురద అయిపోయినాయి. చాలా రోజులు వాళ్ళు ఇంట్లో కూడా ఉండటానికి అవకాశం లేక ఇల్లంతా బురద, ఇల్లన్నీ మునిగిపోయినాయి. ఏ రోజున ఎలాంటి పరిస్థితి ఎవరికి ఎదురవుతుందో తెలియదు. కనుక మనం వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టడానికి సమయం ఇదే. స్తోత్రం. రేపు ఎల్లుండని వాయిదా వేయటం వల్ల రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. దేవునికి కోపం పుట్టించే ఆ ముక్కులో ఉన్న తీగ వెళ్ళక ముందే తీసే దేవుడు నిన్ను దీవిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. దానివల్ల మరలా చెప్తున్నా, నీ అందమేం పెరగదు.